Hi guys, good morning everybody. My name is Ganesh, lecturer in botany, MLD GDC Gadwal, Jokulamba Gadwal district. ఈరోజు మొక్కల్లో అనుక్రమము ఏ విధంగా జరుగుతుంది, ప్లాంట్ సక్సెషన్, మొక్కల అనుక్రమము. ఓకేనా? Before the discussion the plant successions, we are learning objectives. What they are objectives in plant succession? మొక్కల అనుక్రమంలో మనకు వచ్చే మనం నేర్చుకోవాల్సిన అబ్జెక్టివ్స్ ఏంటంటే ప్లాంట్ కమ్యూనిటీ, మొక్కల సంఘం గురించి, ప్లాంట్ సక్సెషన్, మొక్కల అనుక్రమం గురించి, the several stages, క్రమక్రియ దశలు, the development stages, the development various stages coming into the plant successions is called as several stages. Next సిరే, క్రమకం. నెక్స్ట్ క్లైమాక్స్ కమ్యూనిటీ, చర్మ సంఘము. ఓకేనా? ఇది చర్మ సంఘము. నెక్స్ట్ కైండ్స్ ఆఫ్ సక్సెషన్, అనుక్రమకం రకాలు ఏమేమి ఉన్నాయి? లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్లో మనకు ఫస్ట్ మొక్కల సంఘము, నెక్స్ట్ మొక్కల అనుక్రమము, మూడవది క్రమక్రియ దశలు, క్రమకము అండ్ చర్మ సంఘము, అనుక్రమకం రకాలు. నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్ కమ్యూనిటీ, మొక్కల సముదాయము, మొక్కల సంఘం గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. In natural ecosystem, plants always grow in community and never as isolated solitary single plants. ఈ మొక్కల సమూహాలు అనేవి మనకు ఆవరణ వ్యవస్థలో అవి సమూహాలుగా అగుపిస్తాయి, పెరుగుతాయి, కానీ ఒంటరిగా మాత్రము ఉండవు. ద ప్లాంట్ కమ్యూనిటీ ఈజ్ ఏ డైనమిక్ సిస్టమ్. ఇది ఆవరణ వ్యవస్థలో గతిక శాస్త్రాన్ని ప్రదర్శిస్తుంది, డైనమిక్ సిస్టమ్ని ప్రదర్శిస్తుంది. ఇట్ ఈజ్ నెవర్ స్టేబుల్, చేంజింగ్ మోర్ ఆర్ లెస్ రెగ్యులర్లీ ఓవర్ టైమ్ అండ్ స్పేస్. An assemblage of all the populations belonging to different species occurring in an area under more or less similar environmental condition. మనకు వివిధ రకాల జాతులకు సంబంధించిన మొక్కలు అనేవి ఒక ఏరియాలో మనకు అగుపిస్తాయి. అవి అక్కడ ఉండే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అవి నివసిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ప్లాంట్ సక్సెషన్. ప్లాంట్ సక్సెషన్, మొక్కల అనుక్రమము అంటే ఏమిటి? ద చేంజ్ ఆఫ్ ప్లాంట్ అండ్ ఎనిమల్ కమ్యూనిటీస్ ఇన్ an orderly sequence in an area resulting in establishment of stable or climax community is called ecological succession or biotic succession. మనకు ఆవరణ సంబంధ అనుక్రమము లేదా జీవ సంబంధ అనుక్రమము అని పేర్కొంటాము. నిలకడమైన ఒకనొక చర్మ సంఘాన్ని
కలిగినటువంటి మనకు మొక్కల సముదాయం లేదా జంతువులు కలిసి ఒక సీక్వెన్స్లో ఏర్పరిచేది ఎకలాజికల్ సక్సెషన్ ఆర్ బయోటిక్ సక్సెషన్ అని పేర్కొంటాము. ఎకలాజికల్ సక్సెషన్ ఆర్ బయోటిక్ సక్సెషన్. The successive colonizations of the same area by different plant communities over a period of time is called plant succession. మనకు ద సక్సెసివ్ కాలనైజేషన్ ఆఫ్ ది సేమ్ ఏరియా, ఒకే ఏరియాలో ఉండే డిఫరెంట్ ప్లాంట్ కమ్యూనిటీస్ అంటే రకరకాల మొక్కల సముదాయాలు కనుక సమయంలో అవి ఒకదాని తర్వాత ఒకటి క్రమానుగతంగా ఏర్పరిచే సముదాయాలని మనము ప్లాంట్ సక్సెషన్ అంటాము. సక్సెషన్ ఇన్వాల్వ్స్ అండ్ ఆర్డర్లీ చేంజ్ ఇన్ ద కమ్యూనిటీస్. ఇక్కడ అనుక్రమం అనేది అది క్రమానుగతంగా సముదాయాల్లో మార్పుని తీసుకొస్తుంది. ఇది మొక్కల అనుక్రమము. మొక్కల అనుక్రమం అంటే ఏంది? ద చేంజెస్ ఆఫ్ ప్లాంట్ అండ్ యానిమల్ కమ్యూనిటీస్ ఇన్ అన్ ఆర్డర్లీ సీక్వెన్స్ ఇన్ అన్ ఏరియా రిజల్టింగ్ ఇన్ అన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టేబుల్ ఆర్ క్లైమాక్స్ కమ్యూనిటీ. స్టేబుల్ అంటే నిలకడ లేదా క్లైమాక్స్ కమ్యూనిటీ అంటే చివరి చర్మ సంఘాన్ని ఏర్పరిచేదాన్ని మనము ఆవరణ సంబంధ అనుకూలనము లేదా జీవ సంబంధ అనుకూలనం అంటాము. అదేవిధంగా ద సక్సెసివ్ కాలనైజేషన్ ఆఫ్ ది సేమ్ ఏరియా బై ది డిఫరెంట్ ప్లాంట్ కమ్యూనిటీస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్ యాజ్ plant succession. Next, several stages, sere and climax community. ఇప్పుడు సెరల్ స్టేజెస్ అంటే ఏంది, సిరే అంటే ఏంది, క్లైమాక్స్ కమ్యూనిటీ. వాట్ ఆర్ సెరల్ స్టేజెస్, సిరే అండ్ క్లైమాక్స్ కమ్యూనిటీ? నౌ లెట్స్ స్టార్ట్ ద సెరల్ స్టేజెస్. సెరల్ స్టేజెస్ క్రమక్రియ దశలు. ద రిలేటివ్ ట్రాన్సిటరీ కమ్యూనిటీస్ ఆర్ కాల్డ్ సెరల్ స్టేజెస్. అండ్ వన్స్ మోర్ అగైన్ ద వేరియస్ డెవలప్మెంట్ స్టేజెస్ ఆర్ కమింగ్ ఇన్ ద ప్లాంట్ సక్సెషన్ ఇస్ కాల్డ్ యాజ్ సెరల్ స్టేజెస్. మనకు మొక్కల అనుక్రమము దాంట్లో ఏర్పడే మాధ్యమిక దశలను ఏమంటాము? క్రమక్రియ దశలు అంటాము. క్రమక్రియ దశలు అంటే ఏంటంటే మనకు స్టార్టింగ్ పయనీర్ కమ్యూనిటీ టు క్లైమాక్స్ కమ్యూనిటీ, ద బిట్వీన్ ఇన్ ది పయనీర్ కమ్యూనిటీ అండ్ క్లైమాక్స్ కమ్యూనిటీ, ద మిడిల్ ఏవైతే వేరియస్ డెవలప్మెంట్ స్టేజెస్ ఉంటాయో వాటిని మనము సెరల్ స్టేజెస్ అని పిలుస్తాము. క్రమక్రియ దశలు అంటాము. ఏమంటాము? క్రమక్రియ దశలు. సిరే అంటే ఏంది? ద సిరీస్ ఆఫ్ డిఫరెంట్ స్టేజెస్ డ్యూరింగ్ సక్సెషన్. ద సిరీస్ ఆఫ్ డిఫరెంట్ స్టేజెస్ డ్యూరింగ్ సక్సెషన్ ఇస్ కాల్డ్ సిరే. ఈ మొత్తం క్రమకాన్ని ఇది క్రమకం అంటాము. ఓకేనా? మొత్తం ప్రక్రియని క్రమకము అంటాము. ఓకే. నెక్స్ట్ క్లైమాక్స్ కమ్యూనిటీ. చర్మసంఘ భావన అని మనకు క్వశ్చన్ వస్తుంటుంది. కాకపోతే ఇది లాంగ్ క్వశ్చన్ కాబట్టి దాంట్లో షార్ట్ క్వశ్చన్ కవర్ అయిపోతుంది. మేబీ ఇది చాలా ఇంపార్టెంట్. క్లైమాక్స్ కమ్యూనిటీ మనకు ఈ చర్మసంఘ భావన అంటే ఏంది, క్లైమాక్స్ కమ్యూనిటీ అంటే ఏంది? ద టర్మినల్ స్టెబిలైజ్డ్ స్టేట్ ఈజ్ నౌన్ యాజ్ ద క్లైమాక్స్. ద టర్మినల్ ఏదైతే చిట్ట చివరగా నిలకడమైనది ఏర్పరిచే వాటిని మనము క్లైమాక్స్ అంటాము. క్లైమాక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనము మూవీ చూస్తున్నప్పుడు మనకు క్లైమాక్స్ అనేది పెడతారు. క్లైమాక్స్లో ఏం జరుగుతుంది అనేది మనకు చూపిస్తారు. అంటే సినిమా అంతా చూసిన తర్వాత లాస్ట్ క్లైమాక్స్ ఉంటుంది. ఇక్కడ కూడా
అదే జరుగుతుంది. ఫస్ట్ ప్రారంభపు మొక్కల నుండి మాధ్యమిక మొక్కలు, తర్వాత చివరి దశపు మొక్కలు. ఆ విధంగా చివరి దశలో మనకు అరణ్యాలు ఏర్పడి అది చివరి దశకు చేరుకుంటాయి. At the final stage in this process, or more or less stable community is developed that can maintain itself in an equilibrium state with the climate of the area. ఆ ఏరియాలో మనకు సమతుల్యమైన ఒక అభివృద్ధి సముదాయాన్ని ఏర్పరుస్తాయి. The climax stage persists if it is not disturbed by outside factors. ఇప్పుడు ఇక్కడ మనకు డిస్టర్బ్డ్ బై అవుట్ సైడ్ ఫ్యాక్టర్. ద క్లైమాక్స్ స్టేజ్ అనేది అదే పెద్ద స్టేజీ చివరి దశలో ఏర్పడ్డది. ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ డిస్టర్బ్డ్ బై అవుట్ సైడ్ ఫ్యాక్టర్, బయట కారకాల చేత అది డిస్టర్బ్ కాకూడదు. నెక్స్ట్ కైండ్స్ ఆఫ్ సక్సెషన్. మనకు అనుక్రమంలోని రకాల గురించి చూద్దాం. ఇప్పుడు అనుక్రమంలో ఏ రకాలు ఉన్నాయి, ఓకేనా. ఇక్కడ సక్సెషన్ ఆల్వేస్ స్టార్ట్ ఆన్ బేర్ ఏరియా. సక్సెషన్ అనేది ఆల్వేస్ స్టార్ట్ ఆన్ బేర్. మనకి ఇక్కడ బేర్ ఏరియా అంటే వితౌట్ ఎనీ కవరింగ్, అంటే ఆచ్ఛాదన లేని, అక్కడ ఎటువంటి ఆచ్ఛాదన ఉండదు, అంటే ఎండిన ప్రాంతం అని అనుకోవచ్చు. Two types of succession are identified based on the area on which the succession takes place. ఈ అనుక్రమం ఎక్కడైతే తీసుకుంటుందో దాన్ని బేస్ చేసుకొని మనము 2 రకాల అనుక్రమకాన్ని పేర్కొనవచ్చు. అవే ప్రైమరీ సక్సెషన్ అండ్ సెకండరీ సక్సెషన్. ప్రైమరీ సక్సెషన్ అంటే ప్రాథమిక అనుక్రమము, సెకండరీ సక్సెషన్ అంటే ద్వితీయ అనుక్రమము. ప్రైమరీ సక్సెషన్, ప్రాథమిక అనుక్రమము అంటే ఏంది? It is the succession that begins on a primary bare area or an area which is previously unoccupied by animals and plants. ఇక్కడ ఎటువంటి మొక్కలు కానీ జంతువులు కానీ వాటి చేత ఆక్యుపైడ్ కాబడదు, అంటే అక్కడ ఎటువంటి వృక్ష జాతులు కానీ జంతు జాతులు కానీ ఏర్పడిన ప్రాంతంలో ఏర్పడే సక్సెషన్నే ప్రైమరీ సక్సెషన్ అంటాము. సక్సెషన్ దట్ బిగిన్స్ ఆన్ ఏ ప్రైమరీ బేర్ ఏరియా విచ్ ఏరియా ఈజ్ ప్రీవియస్లీ అన్ఆక్యుపైడ్ బై ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్. సచ్ ఏరియా ఈజ్ బయాలజికల్ స్టెరైల్ అండ్ ఈజ్ దేర్ఫోర్ క్వైట్ హాస్టిల్ ఫర్ ప్లాంట్ గ్రోత్. దట్ ఈజ్ ఎగ్జాంపుల్ ఏ న్యూలీ ఎక్స్పోజ్డ్ శాండ్ డన్, ఇసుక దిబ్బలు. అదేవిధంగా ఏ రీసెంట్లీ కూల్డ్ లావా చల్లబడిన తర్వాత ఏర్పడే ప్రదేశాలు. దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్ ఫర్ ప్రైమరీ సక్సెషన్. ప్రైమరీ సక్సెషన్ టేక్స్ ఏ వెరీ లాంగ్ టైం టు రీచ్ ద క్లైమాక్స్ స్టేజ్. ఇది చాలా ఎక్కువ కాలాన్ని పట్టుతుంది. దీనికి చివరి క్లైమాక్స్ అంటే చర్మ దశకు చేరుకోవడానికి ఇది చాలా సమయాన్ని తీసుకుంటుంది. ఇది ప్రైమరీ సక్సెషన్. నెక్స్ట్ సెకండరీ సక్సెషన్. సెకండరీ సక్సెషన్ అంటే ఏంటంటే ద్వితీయ అనుక్రమకము అంటాము. ద్వితీయ అనుక్రమకం. సక్సెషన్ అక్కరింగ్ ఇన్ అన్ ఏరియా విచ్ వాజ్ ఇన్హాబిటెడ్ ఇయర్లీ బై వెజిటేషన్ ఈజ్ కాల్డ్
సెకండరీ సక్సెషన్ ఎక్కడ అయితే జీవయోగ్యమైనటువంటి అంటే ఏరియా అనేది ఇన్హాబిటెడ్ ఇయర్లీ బై వెజిటేషన్ ఇస్ కాల్డ్ యాజ్ సెకండరీ సక్సెషన్. అక్కడ జీవించడానికి ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతాన్ని మనము సెకండరీ ద్వితీయ అనుక్రమము అంటాము. దిస్ వెజిటేషన్ కుడ్ హ్యావ్ బీన్ డిస్ట్రాయిడ్ డ్యూ టు న్యాచురల్ క్లైమేటిస్ లైక్ ఫైర్, స్ట్రోమ్స్, ఫ్లూడ్స్. దిస్ వెజిటేషన్ కుడ్ హ్యావ్ బీన్ డిస్ట్రాయిడ్ డ్యూ టు న్యాచురల్ క్లైమేటిస్ అదే అగ్గి కావచ్చు, మంటలు, వరదలు ఇవన్నీ కావచ్చు. The process of completely clearing of vegetation is called denudation. Denudation అంటే ఏంటంటే అనచ్ఛదన అంటాము. అనచ్ఛదన అంటే వృక్ష సంపద తొలగిపోవడాన్ని. ద క్లియరింగ్ ఆఫ్ వెజిటేషన్ is called as denudation. ఇక్కడ denudation అంటే ఏంటంటే అనచ్ఛదన అంటాము. ఆచ్ఛదన అంటే కనిపించేది, అనచ్ఛదన అంటే అక్కడ ఏం లేకుండా చేయడాన్ని, అక్కడ జీవించడానికి ఏది లేకుండా చేయడాన్ని అనచ్ఛదన అంటాము, వృక్ష సంపద తొలగిపోవడాన్ని. దిస్ ఏరియా ఈజ్ బయాలజికల్ ఫర్టైల్ విత్ అబుండెంట్ న్యూట్రియంట్స్ అండ్ ఫేవరబుల్ ఫర్ ప్లాంట్ లైఫ్. మొక్కలు ఇక్కడ జీవించడానికి అనుకూలమైన పోషకాలు అధిక సంఖ్యలో ఏర్పడతాయి. The primary and secondary succession may be of the following types. ఈ రెండు కలిపి ఈ కింది రకాలను ఏర్పరుస్తాయి. అదేంటంటే ద ప్రైమరీ అండ్ సెకండరీ సక్సెషన్. The primary and secondary succession may be of the following types. One is hierarch succession or hydroceree. హైడ్రార్క్ అంటాము, దాన్ని హైడ్రోసిరే అని కూడా పిలుస్తాము. హైడ్రో మీన్స్ వాటర్, సిరే మీన్స్ క్రమకము. ద వేరియస్ డెవలప్మెంట్ స్టేజెస్ ఆర్ కమింగ్ టు సిరే. హైడ్రార్క్ సక్సెషన్ లేదా హైడ్రోసిరే, దాన్ని మనము జల క్రమకము అంటాము. సిరే మీన్స్ క్రమకము, హైడ్రో మీన్స్ జల. సో కాబట్టి జల క్రమకము అని పిలుస్తాము. సక్సెషన్ అక్కరింగ్ ఇన్ వాటర్ ఏరియా ఈజ్ నౌన్ యాజ్ హైడ్రార్క్ సక్సెషన్. Succession occurring in an water area is known as hydrarch succession. Various stages of this succession are collectively called that means several stages of these successions are collectively called hydroceree. Example: pond, lake, stream. కొలను కావచ్చు, సరస్సు కావచ్చు, కాలువ కావచ్చు, మొదలగునవి ఈ హైడ్రోసిరేకి ఎగ్జాంపుల్గా పేర్కొంటాము. కొలను, సరస్సు, కాలువ. ఓకే, అంటే నీటి సంబంధ అనుక్రమము. నీరు ఎక్కడైతే లభిస్తుందో అక్కడ స్టార్ట్ అయ్యే అనుక్రమకాన్ని, నీరు ఉన్న చోట స్టార్ట్ అయ్యే అనుక్రమకాన్ని మనం ఏమంటాము? హైడ్రార్క్ సక్సెషన్ అంటాము. దాన్నే హైడ్రోసిరే అంటాము. ఓకే, నెక్స్ట్ జీరార్క్ ఆర్ జీరోసిరే. జీరో మీన్స్ ద లో పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ క్వాంటిటీ ఆర్ లెస్ వాటర్ క్వాంటిటీ ఆర్ deficiency water quantity. Okay, the succession occurring in an area with acute deficiency of water or dry habitat is called xerarch succession.
జిరార్క్ సక్సెషన్ అంటే ఏంటంటే, ఎక్కడైతే నీరు తక్కువగా ఉండి అదేవిధంగా జలాభావ పరిస్థితులు, డ్రై హ్యాబిటేట్స్, దేర్ ఈజ్ నో వాటర్ క్వాంటిటీ, లెస్ వాటర్ క్వాంటిటీ, లో వాటర్ క్వాంటిటీ succession occurring in an area with acute deficiency of water or dry habitat is called xerarch succession. The series of developmental stages of vegetation occurring in this succession is called as xeroxere. ఇది నీటి ఎద్దడి లేదా జలాభావ పరిస్థితులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ స్టార్ట్ అయ్యే అనుక్రమకాన్ని జలాభావ క్రమకము లేదా జీరోసిరే అంటాము. ఈ జీరోసిరేలో వచ్చే డెవలప్మెంట్ స్టేజెస్ని మనం జీరోసిరే అంటాము. ఓకే, జీరోసిరే ఇట్ ఈజ్ ఆఫ్ టూ మెయిన్ టైప్. జీరోసిరే ఇట్ ఈజ్ of two main type, that is lithocere and samosere. Litho means stone. Okay, litho means rocks, sere means kramakam, the total succession. Litho succession occurring on rocks is called lithocere. రాతి క్రమకము అంటాము. ఏమంటాము? రాతి క్రమకము అంటాము. సామోసిరే, సామో మీన్స్ ఇసుక, శాండ్. ఓకేనా, సామోసిరే సక్సెషన్ టేకింగ్ ప్లేస్ ఇన్ శాండీ హ్యాబిటేట్ ఈజ్ కాల్డ్ సామోసిరే. ఓకేనా, ఎక్కడైతే ఇసుక ఉన్నటువంటి ప్రాంతంలో ఈ అనుక్రమకము స్టార్ట్ అవుతుందో దాన్ని సామోసిరే అని పిలుస్తాం. నెక్స్ట్ హాలోసిరే, ఇంకోటి కూడా హాలోసిరే అంటే లవణ జల క్రమకము. సక్సెషన్ అక్కరింగ్ ఇన్ సాల్టీ సాయిల్. సారీ, ఇక్కడ మిస్టేక్ పడ్డది. సక్సెషన్ అక్కరింగ్ ఇన్ సాల్టీ soil or saline water is called హాలోసిరే. హాలోసిరే అంటే ఏంది? లవణ జల క్రమకము. సక్సెషన్ ఎక్కడైతే మనకు ఇక్కడ ఉప్పు నేలలో స్టార్ట్ అవుతుందో, ఉప్పు నీటిలో స్టార్ట్ అవుతుందో దాన్ని లవణ జల క్రమకము లేదా హాలోసిరే అని పిలుస్తాము. ఇది జీరోసిరే, హైడ్రోసిరే. జీరోసిరే టూ మెయిన్ టైప్, లిథోసిరే, సామోసిరే. లిథో మీన్స్ starts on racks. Samosire starts on sandy habitats. Okay, next halosire accession is salty soil or saline water. This salt halosire. These are the primary secondary successions, and primary secondary succession may have the following types: hydrarch succession, xerarch succession. Okay, these are the two main type: hydrosire, xerosire. Again xerosire two types: lithosire, samosire. దీంట్లో మనము హైడ్రోసిరే అంటే జలక్రమకము, జీరోసిరే అంటే జలాభావ క్రమకము. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఇది మెయిన్లీగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేది. వాట్ ఈజ్ ప్లాంట్ సక్సెషన్ టు డిస్క్రైబ్ ద హైడ్రోసిరే ఆర్ జీరోసిరే. ఓకేనా, ఇది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు హైడ్రోసిరే. జలక్రమకము అంటే ఏమిటి? ఓకేనా, ఈ జలక్రమకం గురించి నెక్స్ట్ క్లాసు చెప్పుకుందాం. ఓకేనా,
ఇక్కడ వరకు అయితే ఇవి చూసుకోండి. ఓకేనా? ఓకే.